హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని రెసిపీస్ ఉన్నా సరే నోటికి ఒక ముద్ద కమ్మగా వెళ్ళాలంటే రోటి పచ్చడి అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. అలాంటి ఒక రోటి పచ్చడి రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదే దోసకాయ రోటి పచ్చడి అనమాట. ఇంకా లేట్ ఎందుకో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇలా అయితే మంచిగా పండిన, అంటే మరీ పండింది కాదు, అలా మరీ కచ్చిది కాకుండా ఇలా మీడియంగా ఉండే దోసకాయని అయితే తీసుకొని ఇలా మంచి పీల్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అయితే మంచిగా అయితే వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అంటే కొద్ది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చడి కోసం అని చెప్పేసి. ఇలా మొత్తం మనకి ఎంత పచ్చడి కావాలో అంతలాగైతే దోసకాయలను ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక చిన్న పీస్ ఉంచేసుకొని దాన్ని అయితే మంచిగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇది లాస్ట్లో యాడ్ చేయడానికి. ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత అయితే కడాయిలోకి అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1.5 స్పూన్ దాకా అయితే ధనియాలు అయితే వేసుకోవాలన్నమాట. అవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని అవి రెండు వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకొని కొద్దిసేపు అయితే అంటే అది మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఇలా మంచి మగ్గింది అని అనుకునేటప్పుడు అయితే ఇందులోకి మంచిగా మన కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే మన పులుపుకి తగ్గట్టు అయితే టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే అన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. మనకి ఇక్కడ టమాటో మగ్గిపోయింది, అలానే దోసకాయ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి అలానే కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదనమాట. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అయితే ఒకసారి బాగా ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత చింతపండు మెత్తబడింది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో పోపు గింజలు అన్నీ అండి. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసాను. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై కానివ్వాలన్నమాట. ఇలా మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇవి ఎక్కువ సేపు కాదండి, ఒక 50% కుక్ అయితే సరిపోతుంది దోసకాయ ముక్కలు అనమాట. మరి పచ్చిగా లేకుండా అనమాట. ఇలా 50% కుక్ అయిపోయిన తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా అయితే ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేంతలాగైతే మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా పైకి రిలీజ్ అయిపోతుంది అని అనుకుంటే మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మీకు నచ్చితే ఇక్కడ కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే సర్వింగ్లో వేస్తానని చెప్పి ఇక్కడ వేయలేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైన అయితే కొత్తిమీరతో అయితే చల్లుకోవాలి. ఎన్ని కర్రీస్ ఉన్నా సరే ఇలాంటి ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలండి, కమ్మగా అన్నం అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంతలా ఎడిక్ట్ అయిపోతాము ఈ రోటి పచ్చడిలకైతే. ఈరోజైతే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. సరే.